నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి నందు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇటీ ఆకస్మిక తనిఖీలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లి నందు వైద్యాధికారి మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ దోమకొండ హాజరు లేనందున వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా వర్షాకాలం వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని అన్నారు. ఆసుపత్రి పరిసరాలు మరియు ఆసుపత్రిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచి వైద్య సేవల కోసం వచ్చిన రోగులకు ఏమైనా వైద్య సేవలు అందించాలని అన్నారు. ఇక్కడ చూడాలి కదా అటెండెన్స్ పెట్టున్నారో లేదో ఖాళీ ఎందుకున్నాను అండ్ ఎక్కడ ఉన్నాం 3 days ఇప్పుడు ఏదో వెరిఫై చేయండి ఖాళీ ఎందుకు 3 days ఫోటో తీసుకున్నాను means not substance of interest. మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఐఎమ్ డేవిడ్ స్వామి ఏం చేస్తున్నారు? సీనియర్ రెప్యుటేషన్ కూడా ఉంది. ఎస్ సార్, ఎలా పాటు చూసారు? సో 3 days 3 days తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంలో ప్రయాణించిన 200 కోట్ల మహిళా ప్రయాణికులు సుమారు 6,700 కోట్ల రూపాయలు తేదీ 23 జూలై 2025 నాటికి ఆదా చేసుకున్న సందర్భంలో ఈ రోజు కామారెడ్డి బస్సు స్టేషన్లో జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి మహాలక్ష్మి ఉచిత ప్రయాణం గురించి సందేశం ఇచ్చినారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర, ఏఎస్పీ కుమారి చైతన్య రెడ్డి, ఆర్డీఓ వీణా మరి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డిఎం శ్రీమతి కరుణశ్రీ కామారెడ్డి గారి అధ్యక్షం వహించారు. మరియు ఇట్టి కార్యక్రమంలో డిపో సూపర్వైజర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. మరియు ఇట్టి కార్యక్రమంలో రోజు ఉచిత ప్రయాణం చేసే మహిళా ప్రయాణికురాలకు బహుమతులతో పాటు శాలువాతో సన్మానించారు. స్కూల్ విద్యార్థులచే ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసినారు. వీటితో పాటు 6 స్పెషల్ టూర్ ప్యాకేజీ కరపత్రాలను జిల్లా కలెక్టర్ గారు విడుదల చేశారు. 6,700 crore వరకు రూపీస్ సేవింగ్స్ చేశారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా అరౌండ్ 4,83 విమెన్ ప్యాసింజర్స్ ఈ స్కీమ్ నుంచి బెనిఫిట్ చేశారు. సేవింగ్స్ వచ్చేసి చారుబాయి బీడీ కార్మికులతో నిజామాబాదు లేబర్ కార్యాలయం ముందు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం BLTU ఆందోళనతో దిగివచ్చిన యాజమాన్యం చారుబాయి బీడీ కంపెనీ నిజామాబాదు హెడ్ ఆఫీసు పరిధిలో నడిపల్లి సెంటర్, బొమ్మన్ దేవుని పల్లి, అంబం నీలల సెంటర్, పొతంగల్ బీడీ కార్మికులకు కంపెనీ యాజమాన్యం అనేక ఇబ్బందులకు గురిచేయడం, అనేక రూపాల్లో కార్మికులను నిలువుగా దోపిడీ చేయడం, కార్మికులకు కంపెనీ పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘంను ఆశ్రయించారు. తిరిగి చారుబాయి కంపెనీకి దాదాపు 100 మంది రాజీనామా చేశారు. యూనియన్కు కార్మికులకు సంబంధం లేకుంటే 1020 సంవత్సరాలు కంపెనీలో కంపెనీ సర్వీసు డబ్బులు చాలా తక్కువ ఇవ్వడం, 6-8 నెలలు గడిచినా సర్వీసు డబ్బులు ఇవ్వకపోవటం, యూనియన్ ద్వారా రాజీనామాలు తీసుకోకపోవటం ద్వారా తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం కార్మికులకు అండగా నిజామాబాద్ జిల్లా లేబర్ కమిషనర్ గారికి గత నెల జూన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మా ఫిర్యాదుకు కార్మికులకు ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని జిల్లా లేబర్ కమిషనర్ శ్రీ గీతా గారు ఈ రోజు తన కార్యాలయంలో కంపెనీ యాజమాన్యంతో యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలవడం జరిగింది. చారుబాయి కంపెనీ PF సెక్షన్ శ్రీ ఫిరోజ్ ఖాన్ గారు యూనియన్
నుండి రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి జగదీష్, రాష్ట్ర కోశాధికారి సయ్యద్ అంబం పోతంగల్ బీడీ కార్మికులు పాల్గొన్నారు. యాజమాన్యం అనుకూలంగా స్పందించి రేపు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని ఫిరోజ్ గారు ఇచ్చిన హామీతో ఆందోళన తాత్కాలికంగా విషమించడం జరిగింది. తిరిగి ఆగస్టు 6 చర్చలు ఆనాటికి చారుబాయి బీడీ యాజమాన్యం పరిష్కారం చేయాలని, లేనిచో ఆగస్టు 6 నాటికి చర్చలు అని లేజర్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇప్పటికే యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని, లేనిచో మా ఆందోళన తీవ్రం చేస్తానని ప్రకటించారు. చార్బాయి బీడీ కంపెనీ నిజామాబాద్ హెడ్ ఆఫీసు పరిధిలో నడిపల్లి సెంటరు అమ్మేము బీడీ కార్మికులు, అదేవిధంగా నీలా సెంటరు పోతంగల్ బీడీ కార్మికులు కంపెనీ పెట్టేటువంటి ఇబ్బందులకు తట్టుకోలేక రకరకాల పేరు మీద కంపెనీ యాజమాన్యము కార్మికులని టార్చర్ పెట్టడము, కార్మికులని నిలువు దోపిడీ చేయడము, అనేక రకాల ఇబ్బందులను తట్టుకోలేక కంపెనీకి రాజీనామాలు చేయడం జరిగినది. మరి పోతంగల్ కార్మికులు రాజీనామాలు చేసిన తర్వాత కూడా సర్వీస్ డబ్బులని ఎగ్గొట్టడం కోసము పోయిన నెలలో బిడిలు చేసినట్టు 500 రూపాయలు 500 బీడీ చేసినట్టు 1000 బీడీలు చేసినట్టు వాళ్ళకు బిడిలు రాయడం జరిగింది. తర్వాత రాజీనామాలను కూడా యూనియన్ పరంగా మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BL2 పరంగా రాజీనామాలు ఇస్తే కూడా ఒక ట్రేడ్ యూనియన్ రాజీనామాలను కూడా చార్బాయి బీడీ కంపెనీ రిజెక్ట్ చేయడం జరిగినది. కాబట్టి ఇవాళ తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BL2 నిజామాబాద్ ACL గారికి గత నెలలో ఫిర్యాదు చేయడం జరిగినది. ఆ ఫిర్యాదులు మూలంగా ఈరోజు ACL గారు చొరవతోటి కంపెనీ యాజమాన్యాన్ని, కార్మికులని, ట్రేడ్ యూనియన్ నాయకులని చర్చలకు పిలవడం జరిగినది. కంపెనీ యాజమాన్యం నుంచి ఫిరోజు గారు రావడం జరిగినది. మరి కార్మికులు కూడా హాజరయ్యారు. ఏవైతే ఈ కార్మికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని రేపు సానుకూలంగా పరిశీలన చేసి GRT ఇతర కంపెనీలు ఏ విధంగానైతే కార్మికులకు సర్వీస్ డబ్బులు కానీ ఎట్లయితే ఇచ్చిర్రో అట్లా ఇస్తామని, మరి అదేవిధంగా పోతంగల్ కార్మికుల ఈ నెంబర్లను రాజీనామాలు యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ చేస్తామని రేపు పై యాజమాన్యంతో మాట్లాడి పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మేము ఈరోజు శాంతియుతంగా ఈ ఆందోళన విరమిస్తున్నాం. కార్మికులకు ACL గారు చెప్పినటువంటి ప్రకారంగా కార్మికులకు న్యాయం జరగకపోతే తిరిగి ఆగస్టు 6వ తారీఖు నాడు ఏవైతే జైంటు చర్చలు ఉన్నాయో ఆ చర్చలల్లో కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం BL2 పక్షాన, కార్మికుల పక్షాన రాజీలేని పోరాటం చేస్తామని తెలియజేస్తూ ACL గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. బుధవారం ఉద్యానవన శాఖ అడిషనల్ డైరెక్టర్ కామారెడ్డి జిల్లా సూపర్వైజరీ సరోజినీ దేవి కామారెడ్డి జిల్లాను సందర్శించి కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను కలవడం జరిగింది. మరియు కలెక్టరేట్లోని ఉద్యానవన శాఖ కార్యాలయంలో ఉద్యాన అధికారులతో జిల్లాలో ఆయిల్ పామ్ సాగుపై సమీక్ష తీసుకోవడం జరిగింది. రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు మొగ్గు చూపేలా ఉద్యానవన ఆయిల్ ఫెడ్ చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే MAIDH ఉద్యాన అభివృద్ధి మిషన్, RKV రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, మేయో నేషనల్ మిషన్ ఫార్ ఎడిబుల్ ఆయిల్స్ మరియు డ్రిప్ పథకాల మీద సమీక్ష నిర్వహించారు. ఉద్యాన శాఖ ద్వారా అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,700,000, వెండి 1,200 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.